అందరికీ ప్రైజులండి. ఈ ఆరాధనలో కూడొచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. మరి యేసు నామములో కూడిన మీ అందరికీ సమాధానం కలుగును గాక. మరి ఈ దినమంతే దేవుడు మనల్ని దాచి, మన దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి ఒక సాయంకాలం మందు ఆయన స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లును గాక. మరి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనము దేవుని నామంలో ఒక ఆరాధన స్టార్ట్ చేద్దాము. మరి స్టార్టింగ్ ప్రేయర్ చేసేవారు రవణ గారు స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు. ప్రేసలాడనా స్టార్టింగ్ ప్రార్థన సిస్టర్ ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడగు తండ్రి, కృపామైడ, జీవం గల దేవ యేసు ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి, మహాపరిశుద్ధులైన దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా. నా దేవ, నా ప్రవ్వ, ఈ గడిచిన కాలం అంతా ప్రవ్వ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు. మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకున్నారు ప్రభా. దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడిన దేవ, మహోన్నతులకు దైవ, నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుని అయినా ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా. మమ్మల్ని సజీవులకు నిలబెట్టినారు ప్రభా. ఇక సాయంకాల సమయంలోనైనా మీ ప్రియులందరితో కలిసినైనా నేను ఆరాధించలాగనా, స్తుతించలాగనా, గణపరచలాగనా మీ యొక్క స్వరమే విల్లాగా ఇచ్చిన కృపకై, ధన్యతకై నీకు ఎంతో వందాలనైనా. గొప్ప దేవ, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావంలో తండ్రి నీకే చెల్లిస్తున్నాం. మీ కృపల్లో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకునైనా మీ పాదాల దగ్గరికి వచ్చినమైనా మా ప్రాణాత్మ శరీరంలోనైనా సంపూర్ణంగా పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నాయన మాలో ఇంకేమైనా ఆయాసకరమైన ఉంటే ప్రభావ వాటి నుంచి మాకు విడుదల ఇచ్చేయండి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా ప్రభావ. మీ యొక్క కనికరం పొందాలా, మీ కృపలో మేము జీవించాలా తండ్రి. యథార్థతో పరిశుద్ధతో నిండు మనసుతో నిన్ను సేవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి. నా దేవ, నైనా మీకు పరిశుద్ధతో మేము మీ సన్నిధికి వస్తుండగా ప్రభావ మమ్మల్ని స్వీకరించండి ప్రభావ. మీకు సంపూర్ణతలో మమ్మల్ని నడిపించినైనా గొప్ప దేవ, నా తండ్రి నీకు ఎంతో వందాలేసయ్యా. నా తండ్రి పాటల ద్వారా మీరు మహిం పొందని, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడని ప్రభావ. అనేకమైన విషయాలు మీరు మాకు బయలుపరచండి. యుగ సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినమైనా ఎక్కడ చూసినా భయంకరమైన ప్రభావ, అలజడి ప్రభావ, ఎక్కడ చూసినా అక్రమము ఓ ప్రభావ ఎంత భయంకరంగా ఉంది ప్రభావ. అయినా మీరు అక్కడ సూచనలు అన్ని నెరవేరుతున్నాయి ప్రభావ. కాబట్టి నైనా ప్రతి దశలోనైనా మేము భయంతోని, భక్తితోని మీ యందు ప్రభావ వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము అందరం చేయలాగానే మీ కృప దయచేయండి. అనేకులు సువార్త ప్రకటించాలా, అనేకులు శిష్యులుగా మార్చాలా ప్రభావ. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలా ప్రభావ. అయినా ఒక పిలుపులో మీరు మమ్మల్ని అందరినీ ఏర్పరచుకున్నందుకే నీకు వందనాలు ప్రభావ. నైనా నీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాం. మీకు మరణ భూస్థాపన పునరుద్ధరణ ద్వారా మమ్మల్ని అందరినీ అబ్రహాము సంతానంగా మార్చుకున్నారు. వాగ్దాన వారసులుగా మమ్మల్ని మార్చుకున్నందుకు నీకు ఎంతో వందనాలు. ఒకప్పుడు ప్రజగలిని మమ్మల్ని మీ ప్రజగా చేసుకున్నారు నైనా. పరిశుద్ధ జనాంగంగా మీరు మమ్మల్ని మార్చుకున్నందుకు నీకు వందనాలనైనా. గొప్ప దేవా, నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావం చెల్లించుకొంచున్నాం. మీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచండి. రానబెడి త్వరగా నడిపించండి. ప్రతి ఆటంకాలు కొట్టివేండి. ఈ ఆరాధన అంతట్లోనైనా మీరే ఆధిపత్యం నడిపించినైనా, పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించినైనా, పరిశుధాత్మ దేవా మీ సాయం మాకు అనుగ్రహించినైనా, మీరే మాతో మాట్లాడని మీ ఆత్మకార్యం జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యలో ఉన్న స్వరాజ్ బ్రదర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, పాడండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుతుంది. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా, ఈ లోకమంతా నేను వెదకిన తోలేదయ్య ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను, ఈ లోకమంతా నేను వెదకిన లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతము కాదనుకున్నాను, ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది
నా సొంతము కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఈ ప్రేమ నీ ప్రేమకు సాటి కాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకుని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన హృదయం నిండెను. నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా. నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా. నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతా నేను వెదకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్. మన మధ్యన ఉన్న షాሎም సిస్టర్ వాక్యం షేర్ చేస్తారు. షాሎም సిస్టర్, ప్రైజ్ లార్డ్. మీరు వాక్యం షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థన చేసుకొని మనం వాక్యం స్టార్ట్ చేసుకున్నాము. ప్రార్థన స్థుతి 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 స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ కృప కనికరంగా దేవ మహోన్నతుడు ఏసియా ప్రభాతాన్ని ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్న ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు లెక్కలు మీలాది వదనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. వేసిన ప్రభాతాన్ని గడిచిన దినమంతే ప్రభాతం నాకు తోడు అనిపించిన గొప్ప దేవ వందనాలు. ప్రభాతాన్ని వచ్చిన ప్రతి ప్రభాతాన్ని బిడ్డను దీవించి ఆశ్రయించింది. ప్రభాతాన్ని వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. వాక్యం చదువుతుండగా ప్రభాతాన్ని షేర్ చేయబోతుండగా ప్రభాతాన్ని మీ యొక్క ఆత్మవ్యాంతం నడిపించండి. ఆత్మలను దాయించండి. మొత్తం జ్ఞానం కొట్టి పారేసి ప్రభా మీ యొక్క జ్ఞానం నడిపించి మీదే ఉండి మాట్లాడమని ప్రార్థిస్తూ ఏసు క్రీస్తు నామం నా ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ఈరోజు నేను రోమన్స్ 12వ అధ్యాయం చదువుదామని అనుకున్నాను. రోమన్స్ 12 చెప్తాను. కాబట్టి సహోదరులారా పరిశుద్ధాత్మను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. అయితే ఈ వాక్యము నేను యాక్చువల్గా మార్క్స్ వార్త అనుకున్నాను. ప్రార్థన చేస్తా ఉంటే మళ్ళీ రోమన్స్ చాప్టర్ ఇదే చూస్తా ఉన్నాను. అయితే ఓపెనింగ్ చేసే దేవుడు ఈ వాక్యము మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు. అయితే కాబట్టి సహోదరులారా దేవుడు ఇక్కడ మనకి పౌలు అంటే ఇక్కడ సంఘానికి రాసింది కదా. కాబట్టి ఇది అంటే దేవుని ప్రేరేపించబడి అనే శుద్ధాత్మ ద్వారా ఇక్కడ రాసింది. దేవుడు ఏమని మాట్లాడుతుందంటే మనకి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. అంటే ఇప్పుడు మనమందరము మనగా సేవ చేస్తున్నాం వాక్యం చెప్తాం అన్నీ చెప్తాం. కానీ నువ్వు శరీరధారిగా ఉండి నువ్వు శరీరం అంటే శరీరకంలో ఉంటే
ఆత్మ సంబంధమే కాకుండా శరీరంగా ఆరోగ్యం చేసినప్పుడు మనం ఏ వాక్యం చెప్పాలా, మరి ఎట్లా మాట్లాడాలి అనేది అసలు దేవునికి సంబంధం లేకుండా ఉంటారు. దేవుడు మనకి ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆ పరిశుద్ధాత్మను మనము ఆయన మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనం శారీరకంగా అసలు ఉండమన్నమాట. అప్పుడు మనం ఏమవుతుందంటే మనము శరీరాన్ని మనము అర్పించుకుంటాం దేవునికి. సమర్పించుకోవడం అంటే కమ్మలు చేయడం, కొంతమంది బొట్టు తీసుకోవడం, కొంతమంది అట్లా ఉండదు మేక. అయితే ఇట్లా మనము చాలా మంది అనుకుంటుంటారు. మనము ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. మరి సేవ చేసినప్పుడు సేవా జీవితంలో మనము ఏ విధంగా మనము శరీరాన్ని దేవునికి కూడా ఆయనకు సమర్పించుకోవాలి. కానీ చాలా మంది దేవుడు అవన్నీ చూడడు కదా, ఇన్నర్వే చూసుకుంటాడు కదా. అంటే అపియరెన్స్, అవుటర్ అపియరెన్స్ కన్నా ఇన్నర్ అపియరెన్స్ ప్లస్ ఇంకా అవుటర్ అపియరెన్స్ కూడా, మన శరీరం కూడా దేవుడు అంటున్నాడు మన శరీరాన్ని కూడా ఆయనకు సమర్పించుకోవాలని. అంటే మనము ఆయనకి ఇష్టంగా ఉండడానికి జీవించాలి. మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్కటి క్రియలు కానీ, మన చూపు కానీ, మనం ఉండే ప్రవర్తన, మనం కనిపించే విధానం కూడా ఆ పీస్ఫుల్నెస్ వల్ల ఉండాల. మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అంటే మనం ఆయనను సమర్పించుకోవాలి. సజీవంగా ఉండి అన్ని ఆయనకి ఇష్టానుసారంగా ఉండి ప్రతి ఒక్క శరీరకంగా ఉన్న క్రియలన్నీ వదిలేసినప్పుడు ఏమవుతుంది, అప్పుడు మనము మన శరీరాలలో ఆయనకు సమర్పించుకోవడం జరుగుతుంది అనమాట. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆయన దేవుని ప్రేమను బట్టి ఇక్కడ రాసిన పౌలు భక్తుడు, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్లా ఉన్నప్పుడు మనము ఆ సేవ మనము రీజనబుల్ గా ఉంటామన్నమాట. ఆ సర్వీస్ అనేది మనము శరీరాన్ని సమర్పించుకోకుండా నార్మల్ గా మనకున్న జ్ఞానం నడిపింపబడి మన ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా ఆయనకి ఇష్టమైన ఆయనకు ఏసేకి నచ్చుతుందా లేదా అనే ఉద్దేశంలో మనం అది పెట్టుకొని నడవాలా. కానీ ఒకవేళ మనము ఇతరులను ప్లీజ్ చేయడానికి ఈ లోకంలో ఉన్న వారికి లేక నీకు నువ్వే అతిగా ప్రేమించుకుంటూ నేను ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా కనిపించాలి అంటే నీ ధ్యాస అంతా శరీరం మీద పెట్టుకొని ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ సమర్పించుకున్నట్లు అవుతుంది సేవకు. దేవుడు మనం ఎట్లా సమర్పించుకున్నామో వాళ్ళం అవుతాము. దేవుడు మనతో ఈ రోజు నాకైతే ఇదే మాట్లాడుతున్నాడు. దేవుడు వాక్యం ద్వారా మనకి ఏమంటున్నాడు, పూర్తిగా మనము శరీరములను ఆయనకు సమర్పించుకోవాలా. ఆయన సమర్పించుకోవాలి. ఆయన మన కోసం శరీరం అంతా, ఆయన శరీరం కూడా మొత్తము నలగగొట్టబడింది. ఆయన మనం కూడా ఆయనకు వస్తుంది నలగగొట్టబడాల. ప్రతి ఒక్కటి మనకు ఇచ్చలన్నీ కూడా శరీరకమైన అన్ని కూడా అదంతా సమర్పించుకోవాలి దేవుని దగ్గర. దేవా నేను ఇవన్నీ నీ కోరిక సమర్పించుకుంటాను, నేను నీకు ఇష్టంగా ఉండాలనుకుంటున్నా. అప్పుడు నువ్వు ఆత్మ సంబంధివై ఉండగలుగుతావు. అప్పుడే మనం దేవునికి మన శరీరం మనం సమర్పించుకోవాలి. ఇప్పుడు హృదయాన్ని సమర్పించుకోవడం ఈజీయే. హృదయాన్ని సమర్పించుకోవడం అయితే చాలా ఈజీ, ఎందుకంటే అది ప్రార్థన చేశారు. కానీ శరీరం అంటే శరీర క్రియలు చేసుకుంటూ హృదయాన్ని మళ్ళీ ప్రార్థన చేస్తున్నాము, వాక్యం చెప్తున్నాము అన్నైతే అది కాదు. దేవుడు ఏం మాట్లాడుతుందంటే ఫస్ట్ శరీరాన్ని కూడా మనం ఉపచెప్పుకోవాలి. ఫస్ట్ శరీరాన్ని మన అదుపులో ఉంచాం. మనము అలసిపోయడం కదా అని అదే వాక్యం మనసు మన మనసు ఏమంటే వాక్యం దానికి ప్రార్థన చేసుకోంట, మన శరీరం పడుకో అంటుంది. అప్పుడు నువ్వు సమర్పించుకుంటా దేవునికి. అంటే నువ్వు శరీరం మాట వింటున్నంట, హృదయం మాట వింటుంట. అంటే శరీరం సమర్పించుకోకపోతే నువ్వు శరీరం మాటనే ఇంకా అంటే దేవుని దగ్గర నువ్వు పెట్టుకోకపోతే, అంటే సమర్పించుకోకపోతే శరీరాన్ని, అప్పుడు నువ్వు నీ శరీరం చెప్పినట్టే వింటావు. నీ శరీరం ఒకవేళ ఏ విధంగా ఇట్లా తప్పులు చేయమని చెప్తే తప్పులు చేసేస్తాను. అంటే ఫస్ట్ శరీరాన్ని చెప్పుకోవాలని దేవుడు మాట్లాడుతున్నారు మనకి. అయితే 2వ వచనంలో చూసుకుంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇప్పుడు దేవుడు చక్కగా మాట్లాడుతుంది మనకి చెప్తున్నాడు, మనం ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదలను అనుసరిస్తే గనక మనము శరీరంలోనే ఉన్నటువంటి శరీరాన్ని దేవుని సమర్పించుకోలేదు. మొత్తం శరీరక క్రియలు చేస్తాము, శరీరానికి సంబంధించినవి చేస్తాం. ప్రార్థన చేయడం హృదయం చెప్పినా నీకు ఆకలితుంది శరీరం చెప్పినా నువ్వు శరీరం వైపు వెళ్తావు. హృదయము వాటిని ప్రార్థన చేయాలంటే అంటే ఇవన్నీ కొంచెం ఎగ్జాంపుల్. అంటే మనం తెలుసుకోవాల్సింది ఎట్లా ఉన్నాం, శరీరంగా ఉన్నామా ఆత్మీయంగా ఉన్నామా అని దేవుడు మాట్లాడుతుంది. అయితే మనం ఈ లోక మర్యాదను అనుసరింపక
ఇంతలో కూడా మనము మనతో ఎన్నోసార్లు మాట్లాడింది ఆ, లోక మర్యాదలు. ఇప్పుడు ఒకసారి చంద్రశేఖర్ కూడా వాక్యం చెప్పినప్పుడు ఈ వాక్యం కూడా షేర్ చేసింది. లోక మర్యాదలు అంటే ఇప్పుడు లోకం మరి ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఒక దగ్గర గ్యాదర్ అయ్యి వాళ్ళు వేరే ఫిలిం కోసం మాట్లాడనుకో, మూవీస్ కోసం మాట్లాడుతుంటారు, సినిమా సాంగ్స్ కోసం అందులో వెళ్ళి నువ్వు కూడా నువ్వు పాలిబాగైనావు అనుకో, అంటే నువ్వు లోక మర్యాదనే, అదే లోకం మరి అట్లా ఉంటుంది అనమాట. కానీ నువ్వు దేవుని కోసం అది కూడా వదులుకోవాలన్నమాట. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి దేవుణ్ణి దూరం పెట్టేసి వాళ్ళ కోసం చేస్తే ఇది నువ్వు శరీరంగా ఉన్నట్లే. అయితే దేవుడు అంటుండు, మీరు లోక మర్యాదలను అనుసరింపకూడదు. వాళ్ళు చేస్తున్నారు కానీ మనం చేయడం, వాళ్ళ ఆచారాలు చేస్తున్నారు కానీ వాళ్ళు అదొక మర్యాదగా భావిస్తారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ, శరీరంగా ఉన్న వాళ్ళందరూ, చాలా మంది క్రైస్తవం కూడా కొంతమంది నేను చూస్తుంటాను. ఇక్కడ ఒక టీచర్ కూడా ఉంటది, నేను చూసిన ఆమె ఏం చేస్తా అంటే ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినాయి అనుకో మా స్కూల్లో, వాక్యం చదువుతా ఉంటది, అన్ని చేస్తే మళ్ళీ వాళ్ళు చేసే ఫెస్టివల్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటది అనమాట. వాళ్ళు బొట్టు పెట్టుకుని బొట్టు పెట్టుకుంటారు, అందులో ఏముండదు, దేవుడేమనుకోడు అట్లా అంటది. మళ్ళీ వాళ్ళు ప్రసాదం తింటది. అంటే నేను తప్పుగా చెప్పట్లేదు, బట్ కొంతమంది క్రైస్తవ కళ్ళ చూస్తున్నాను కాబట్టి ఆ విషయం చెప్తున్నాను. అట్లా జరిగింది అనమాట. అంటే తను శరీరాన్ని సమర్పించుకోలేదు దేవునికి కూడా. ఇంకోటి ఏంటంటే ఏ రకంగా వాళ్ళ మర్యాదలు దాంట్లో కలిసిపోయి మనం కూడా అంటే అట్లా ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదను అనుసరించేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణనై ఉన్నది. దేవుని చిత్తం ఏదో పరీక్షించాలి ఫస్ట్. మనము మన సొంత జ్ఞానంతో కాకుండా దేవుని చిత్తం ఏదో పరీక్షించాలి ఫస్ట్. చాలా సార్లు పర్సనల్ లైఫ్ లో కూడా నేనైతే అనుకుంటామంట ఒకసారి, అసలు చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి. కొన్ని సిచ్యువేషన్ బట్టి నన్ను ఈ రూట్ లో పోతే బాగుంటుంది, ఈ సిచ్యువేషన్ లో పోతే బాగుంటుంది, ఈ వర్క్ చేస్తే బాగుంటుంది అట్లా. కానీ అసలు దేవుని చిత్తం ఏముందో అన్నది మనం ఫస్ట్ తెలుసుకుంటే మనము కరెక్ట్ గా అప్పుడు ఏమైతే దేవుని మహిమపరిచిన వాళ్ళ ప్లస్ ఇంకా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు మనకి దేవుని పర్పస్ ఏంటి మన జీవితంలో అనేది తెలుస్తుంది అనమాట. అని చిత్తం పరీక్షించాల, మనం ఆ చిత్తం మీద తెలుసుకోవడానికి ప్రయాసపడాల. చిత్తం మీద మనం అనుకుందే అనుకుంటాం చాలా సార్లు కూడా. ఇంకోసారి వాక్య విషయంలో కూడా ఇది చెప్పాలనుకుంటే ఇది నాకు ఈజీగా ఇది చెప్తాం అనుకుంటాం, కానీ అట్లా అనుకోవడానికి వీలేదు. మనము ఆయన ఏది మాట్లాడాలనుకుంటున్నా అది మాట్లాడగలుగుతాం. ఇప్పుడు కొన్నిసార్లు అట్లా జరుగుతూ ఉంటాయి, ఈజీ ఉన్నాయి తీసుకొని చెప్పినవి ఉంటే చెప్తాం. అట్లా నార్మల్ గా అట్లయితే అది నార్మల్ న్యూ థింక్ చేసిన. కానీ అస్సలు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏది మాట్లాడుకుంటున్నాడు అన్నది నువ్వు మనమందరము ఎవరైనా సరే ఒక్కొక్కసారి మనము తప్పిపోతా ఉంటాం అనమాట. అంటే దేవుడు అంటున్నాడు ఇంకొకటి, మనం శరీరాన్ని ఆయన సమర్పించుకోవాలి. ప్లస్ ఇంకా మనము ఈ లోక మర్యాదలను వదులుకోవాలి. ఆయన కోసం మనం వదులుకోవాలి. అప్పుడే నువ్వు శరీరకంగా ఉన్నట్టు నువ్వు ఆత్మ సంబంధివే ఉంటావు అన్నమాట. తను దేవుడు ఇంకా మాట్లాడు 12th chapter 3rd verse లో తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వాస్థ బుద్ధి గల వాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకునబడినని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుతున్నాను. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నంతో మన ఓన్లో చూసిన కన్నా దేవుడు ఇచ్చిన దాన్ని, ఇంకా ఆయన విశ్వాసం, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాసం, మన విశ్వాసము అందరికి ఇచ్చిన దేవుడు విశ్వాస రీతి. ఇంకోటి ఏంటంటే ప్రార్థన, మన విశ్వాసం ద్వారానే ఆయనకి దగ్గరగా, విశ్వాసం మూలంగానే ఆయన బిడ్డలం అనబడ్డాం. ఇప్పుడు ఎంతో మంది ఉంది మన దేవుణ్ణి విశ్వసించి, మనము యేసుని విశ్వసించి ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నాము. ఆయన విశ్వాసం ద్వారానే మనము పరిశుద్ధాత్మ పొందుకున్నాం. ఆ విశ్వాసం ద్వారానే మనము దేవుని బిడ్డలమని అనబడుతున్నాము. ఆయనకు నిత్యం అంటే ఇప్పుడు అబ్రహాం విశ్వాసంలో తండ్రి ఇట్లా ఆయన ఆ విశ్వాసం ద్వారానే కదా ఆయనకు ఒక ఫ్రెండ్ లాగా ఎంచబడింది. అయితే ఇది కూడా దేవుడు మనకి ఇచ్చిన, దేవుడు విశ్వాసం ఇచ్చిన ఒక్కొక్కరికి ఒక, అంటే మనము ఏ విధంగా విశ్వసిస్తున్నాం, మనం ఎంత విశ్వాసం ఉంటుందో అన్నది దాన్ని బట్టి దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము దేవుడు ఏమంటుంది మనకి, మనము స్వస్థ బుద్ధి గల
స్వస్థ బుద్ధి మనకి ఇచ్చింది, ఎక్కడ ఎట్లా ఉండాలన్న విషయం. తగిన రీతిగా తను ఎంచుకునే వాళ్ళని దేవుడు చెప్తున్నాడు. మనము మన విశ్వాసం చెప్తున్నాం, తగిన రీతిగా మనం ఉండాలని. ఇంకోటి ఇక్కడ ఒక శరీరంలో మనకు అనేక అవయములు ఉండును, ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగ ఉండదో అట్లాగే ఇప్పుడు దేవుడు మనకు అన్నిటికీ అంటే ఇది మనకి చెప్తుంది, మాట్లాడుతున్నాం. మన శరీరంలో ఎన్ని భాగాలైతే ఉన్నాయో, ఇప్పుడు బ్రెయిన్ చేసే పని బ్రెయినే చేస్తుంది, హార్ట్ చేసే పని హార్టే చేస్తుంది. కానీ బ్రెయిన్ చేసే పని హార్ట్ చేస్తుందా, హార్ట్ చేసే పని బ్రెయిన్ చేస్తుందా? అట్లా ఉండదు. బ్లడ్ పంపింగ్ చేస్తుంది హార్ట్ ఉన్నది, బ్రెయిన్ ఏమో థింకింగ్ ఇస్తూ ఉంటుంది. మన హ్యాండ్స్ ఏమో వర్క్ చేస్తూ ఉంటాయి, బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్స్ ని బట్టి అవి చేస్తూ ఉంటాయి. కిడ్నీస్ పని కిడ్నీసే చేస్తాయి. అట్లా ఇక్కడ దేవుడు ఎవరి పరిమాణాన్ని బట్టి వాళ్ళకి అంటే విశ్వాసం ఎంతైతే విశ్వాసం ఉందో అంత విధంగా జరిగిస్తూ ఉంటాడు దేవుడు. అయితే వాళ్ళు తగిన రీతిగా వాళ్ళకి వర్క్ ఇచ్చేసింది అట్లాగే. అదే విధంగా దేవుడు ఇదే అంటున్నాడు, ఈ శరీరాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తుంది దేవుడు. మళ్ళీ మనం అందరం సేవకులు దేవుని నమ్ముకుని మన శరీరాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు, దేవుని బిడ్డలను అనిపించుకున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలన్నది దేవుడు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మనతో మాట్లాడుతూ మనం ఎట్లా ఉండాలన్నది. అలాగే అనేకులమైన మనం క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా ఆయన అవయములమై ఉన్నాము. మనం ఇప్పుడు అందరము మన విశ్వాసం అందరూ ఒకటి. ఇప్పుడు మన విశ్వాస రీతిగానే దేవుడు మనల్ని పెడతాడు. అందుకే మనమందరం దేవుని సేవకులము, దేవుని నమ్మకం బిడ్డలం అందరము కూడా మనము ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విశ్వాసాన్ని బట్టి, వాళ్ళకున్న భక్తిని బట్టి వాళ్ళని పెట్టి మనమందరం ఒకటే ఆత్మ మళ్ళీ మనమందరం ఒకటే ఆత్మ నడిపింపుతోని ఒక్కొక్కరు ఎవరు ఏ వరకు చేయాలో సువార్త చెప్పాలి. మనం ఆ విధంగా మనం నడిపిస్తూ ఉంటాడు దేవుడు. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమే ఉన్నాము. అందుకని ఇప్పుడు మనము ఎంత అనుకుంటాగా, నేను కూడా దేవుని నమ్ముకున్నా, మరి నాకు కూడా స్వస్థత వరం లేదు, అలా ఒక వేరే బ్రదర్కి ఉంది, సిస్టర్కి ఉంది. చూడండి మళ్ళీ ఈ సిస్టర్ ఎంత మంచి వాక్యం అంటే వాక్యం ఉదయపు దేవుడు మాట్లాడుతూ ఉంటుంది. ఇంకో సిస్టర్ వేరేగా అట్లా మనము చూడండి అందరం ఒకటే విశ్వాసమైనప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విషయంగా ఒక్కొక్క దాంట్లో ప్రత్యేకంగా పెట్టింది దేవుడు మనకి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క అనేక అంటే ఆయన చిత్త ప్రకారము ఆయనకు కావాల్సిన వరకు ఇక్కడ జరిగే ఆయన ఆ పర్పస్ కోసం మనం ఆయన జరిగిస్తాం. ఆయన చిత్త ప్రకారం జరగడానికి మనం ఇన్ని విధాలుగా దేవుడు మనల్ని నడిపిస్తా ఉంటారన్నమాట. మనం ఎంతమంది ఉన్నాం కదా, కానీ మనం అందరూ విశ్వాసం ఒకటే. మనము యేసుక్రీస్తు ఒక్క శరీరముగా ఉన్నాము, ఆయనలో ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములమై ఉన్నామన్నమాట. అందరం ఒక్కొక్కటి ఆయనకు ప్రతిదీ మనం ఆయనకు చాలా ప్రెషస్ గా ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరము కలిగిన వారమై ఉన్నాము. ఇప్పుడు మనం ఇంతకుముందు వాక్యం విన్నాం, మనకి ఎవరికి ఏ విధంగా ఉన్న కృపావరములు ఉన్నాయి, వాళ్ళు మనకి ఏ విధంగా ఇచ్చిన దాన్ని వాడబడుతున్నాం. అసలు చాలా మందికి సువార్త చెప్పడానికి దేవుడు అనుమతించింది, కానీ అది యూటిలైజ్ చేసుకోకుండా చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ ఓన్ థింకింగ్ తోని వేరే మార్గాల్లో పోతా ఉంటారు వాళ్ళంతా. చాలా మంది ఒక్కొక్కరు ఇచ్చి దేవుడు ఈరోజు మనకు కూడా వాళ్ళలో కూడా మనకు ఉంది కదా, యూజ్ చేసుకోకుండా అట్లనే ఉన్నామేమో. ఇప్పుడు అందుకే మనతో మాట్లాడుతున్నాం, నువ్వు నీకు తెల కోసం ప్రార్థన చేసి కూడా చాలా నీకు అట్లా దేవుడు ఇచ్చిందేమో సువార్త చెప్పడానికి, ఇతరుల స్వస్థత కోసం ప్రార్థన చేయడానికి, ప్రవశించే వరం అయితే ఇవన్నీ ఇచ్చిన దేవుడు ఒక్కొక్కరికి మళ్ళీ మనం సేవకులు మనందరికి విశ్వాసం ఉన్నప్పుడు మనకి ఇయ్యలేడు, మళ్ళీ ఇచ్చిండు కదా. మంది నమ్ముకుంటాం దేవుడి కానీ అన్ని ప్రార్థన చేస్తాం, ఏ వరం ఉందో తెలియదు, ఏముందో తెలియదు, గ్రహించము, ఆ చిత్తం ఎరగమన్నమాట. ఎరగకుండా అట్లనే ఉండిపోతాము. మళ్ళీ ఏముందో అనేసి ఆ విశ్వాసం లాగే ఉండిపోతుంది. విశ్వాసం ఉంది, మన దేవుడిని అడిగితే దేవుడు అది కూడా చూపిస్తాం. మనం మెయిన్ గా అదే ఇంపార్టెంట్. దేవుడు నన్ను ఏ విధంగా వాడుకుంటున్నావు, నా దేవుని చిత్తం ఏంటనే మనం తెలుసుకుంటేనే గానీ నువ్వు అది గ్రహించి దాని ప్రకారం పోలేవు అన్నమాట. మనం ఎవరమైనా సరే వెనకబడతా ఉంటాం. అప్పుడు దేవుని ప్రణాళిక చెప్పు నడవకుండా, దేవుడు చిత్త ప్రకారం నడవకుండా మనం విశ్వాసలమే ఉండి మళ్ళీ ఆయన ఆత్మ మనలో ఉండి కూడా మనం ఎత్తుగానే అట్లనే ఉంటే ఎట్లా ఉంటుంది, అది వేస్టేజ్ పోతుంది కదా. అయితే ఈ 7th verse చూసుకుంటే, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున
ప్రవచింతము పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను. ఇవన్నీ చూడండి, ఒక్కొక్కటి దేవుడు మనకి ఏ విధమైన మనకి కృపావరణములు ఇచ్చిన దేవుడు. ఇవన్నీ కృపావరణములు ఇప్పుడు ఒక్కొక్క విధంగా క్లియర్గా చెప్తుంది దేవుడు మనకి. కొంతమంది ప్రవచించే వారి మీద విశ్వాసం పరిమాణాన్ని చొప్పున ప్రవచిస్తారు వాళ్ళు. ప్రవచనం చెప్తున్నారు. అప్పుడులో కూడా దేవుడు మాట్లాడే రీతి ఇది. దేవుడు ఎట్లా మాట్లాడాలనుకుంటూ ప్రవచించే వారం ద్వారా మాట్లాడుతున్నారు. అలాంటి గొప్ప దేవుడు సార్ కొంతమందికి. కొంతమంది బోధించడం. ప్రాఫిట్స్ ప్రవచించినప్పుడు ఇప్పుడు కూడా ప్రవచించే వారం చాలా మందికి భక్తులకి దేవుడు ఇస్తా ఉన్నాడు అని పరిశుద్ధాత్మ చెప్తుంది. కొంతమందికి దేవుడు కొంతమంది మనకి మన సేవకులు కొంతమంది హెచ్చరిస్తా ఉంటారు. కొన్ని హెచ్చరించుటలోను పని కలిగి ఉందము, మంచి పెట్టువాడు శుద్ధ మనసుతోను పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. ఇవన్నీ మన కృపావరణలు ఇచ్చింది దేవుడు. మళ్ళీ మనము అవన్నీ యూజ్ చేసుకొని దేవుని చిత్త ప్రకారం నడిచినప్పుడు ఆయనకి మహిమ కలుగుతుంది. అదే దేవుడు ఆ పర్పస్ కోసం మనం పుట్టించిండు. అయితే మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదాని రసయించుకొని మంచిదానికి హత్తుకొని యుండుడి. ఇప్పుడు ఇది ఇంకా ఇంపార్టెంట్ ఇచ్చింది. మీ ప్రేమ విషయంలో నిష్కపటమే ఉండాలి. కొంతమంది ఎంత యాక్టింగ్ ప్రేమ చేస్తూ ఉంటారు కదా, లోకంలో చూస్తూ ఉంటాం. మనమేమో మోసపోతా ఉంటాము. నిజంగా అన్న చెప్పిందా, మనం చూసుకోవాలి ప్రతి విషయంలో. మనము అట్లా మాత్రము మళ్ళీ మనం జాబ్ వెళ్ళినప్పుడు కానీ ఇతరులతో మాట్లాడినప్పుడు కానీ మనం మోసపోతా ఉంటాం అన్ని నమ్మేసి. దేవుడు అదంటే మీ ప్రేమ నిష్కపటం అనేది మనం ఎట్లా ఉండాలి? స్వచ్ఛమైన ప్రేమ దేవుడు ఎలా చూపించిన మనకి ఆ విధంగా ఉండాలి. చెడ్డదాన్ని నశించుకోవాలన్నమాట. మనం ప్రేమ నిష్కపటమే ఉండాలి. కొంతమంది అంతా యాక్టింగ్ ప్రేమ చేస్తారు. కొంతమంది స్నేహితులు మనకి మంచి చేసినట్టే చేసి మంచి చేస్తా ఉంటాం, మనం మోసపోతా ఉంటాము. అంటే నిష్కపటమైన ప్రేమ అంటే అదే మోసగించడం అట్లాంటిది. అంటే కల్తీ ప్రేమ అన్నమాట. అంటే they don't have real love like Jesus has given us, but they will show just hypocrisy, acting అన్నమాట. దే విల్ ప్రిటెండ్. మనం ఆ విధంగా ఉన్నదని హృదయపూర్వకంగా దేవుడు చెప్తున్నాడు అనమాట. మనం ఏ విధంగా మనం ఎట్లున్నాలి? ఇంకా చెడ్డదాన్ని అసహించుకోవాలి. చెడ్డదాన్ని అంతా అసహించుకోవాలి, కానీ అసహించుకోకుండా దాని దగ్గరికి పోతుంది చాలా మందిగా. అసహించుకోవాలి, దాన్ని అసహించుకోవాలి. కానీ మనము ఇంకా ఇప్పుడు చెడ్డగా ఉంటే దాన్ని అసహించుకోవాలి, దూరం ఉండాలి. తప్పులు మాట్లాడము, అబద్ధాలు మాట్లాడము అది తప్పు, అది చెడ్డదే. దాన్ని అసహించుకోవాలి మనం. కానీ మనం ఏం చేస్తాము? మాటికి కొన్నిసార్లు వాటినే యూజ్ చేస్తా ఉంటాం అన్నమాట. యూజ్ చేసి దేవునిలో మనం అంటే దేవుని చేయకుండా మనము కోల్పోతాం అన్నమాట. నెక్స్ట్ రోజు చూసుకుంటే ఇక్కడ చూసుకోండి 10వ సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు అనురాగము గల వారే ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఇప్పుడు చూడండి, మనం సహోదర ప్రేమ ఉంటే కనుక ఒకరికొకరు మనము అనురాగము గల వారమే. అంటే ప్రేమ కలిగి ప్రేమ కలిగి ఘనత ఒకరినొకరు మనము వాళ్ళని ఎట్లా అంటే డిసప్పాయింట్ చేయకుండా ఘనత విషయంలో ఒకరికొకరు గొప్పగా ఎంచుకోండి. ఒకరినొకరు మనం మనకన్నా గొప్పగా అనుకోవాలి. కొంతమంది నాకు నేనే గొప్ప అని అనుకుంటా ఉంటారు. కానీ మనము మన సహోదరుల విషయంలో అయినా కూడా మన ఇతరులు మన సహోదరులు అంటే మనమే కదా. ఇప్పుడు అందరం మనం సేవకులం, అందరం సహోదరులం, అందరం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నాం. మళ్ళీ మనం ఎట్లా ఉంటాము? ఒకరి విషయంలో ఒకరు గొప్ప చెప్పుకునే విధంగా ఉండాలి. వాళ్ళని ఒకరినొకరు డిసప్పాయింట్ చేసుకోకుండా. బీ కైండ్లీ అఫెక్షనేట్ one to another with brotherly love in honor, preferring one another. చూడండి, దేవుడు మనం ఎట్లున్నా ఒకరి పట్ల ఒకరు అనురాగము గల వారమే ఘనత విషయంలో కూడా ఒకరినొకరు గొప్పగా ఎంచుకుంటా ఉండాలన్నమాట. అది ప్రేమ. అది ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గల వారి ప్రభువును సేవించారు.
అయితే మనము ఆ ఆసక్తి విషయం ఎట్లుందంటే మాంద్యం చాలా మంది ఆ, ఇట్లా ఉంటారు కదా మాంద్యం మనకి నాలెడ్జ్ లేకుండా కొంచెం ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ మనం ఎట్లున్నట్టు కాక ఆత్మయందు తీవ్రత గల వారమే ప్రభువును సేవించాలన్నమాట. అంత మాన్యంగా ఉండకుండా ఒక సోమర్లాగా ఉండకుండా ఆత్మ విషయంలో చాలా ఇట్లా క్విక్ గా ఉండాలన్నమాట. అంత నిరీక్షణ గల వారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గల వారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. ఇవన్నీ మనకి దేవుడు చెప్తా ఉన్నాడు. మనం ఎప్పుడు ఆసక్తి ఆత్మ విషయంలో ఆసక్తి కలగాలన్నమాట. కానీ ఆ ఆసక్తి ఉండకుండా శరీరంలో ఉన్న వాటి మీద ఆసక్తి కలిగి అబ్బా ఎంత నిద్ర పోవాలా, ఎంత రెస్ట్ తీసుకోవాలి, ఇప్పుడు నేను ఆ పని అంటే పనులు చేసుకోవాలి, చేసుకోవద్దు చేయాలని లేదు. అక్కడ పనులు చేసుకోకుండా ఉండాలన్నట్టు లేదు, చేసుకోవాలా. కానీ ఆత్మ విషయంలో ఎక్కువ నువ్వు శ్రద్ధ పెట్టుకొని ఉండాలి. దాన్ని పెట్టుకుంటే దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు, ఎంత ప్రార్థిస్తున్నాం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు మన ప్రజెంట్ డేస్ లో అయితే ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎట్లుండాలంటే మాన్యంగా ఉంటారు చాలా మంది లాగా ఉండి దాన్ని కేర్ చేయకుండా ఉంటారు. కానీ మనం దాని విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఆత్మ విషయంలో ఆత్మ క్రియలు జరిగించడానికి, దేవుని క్రియలు జరిగించడానికి. ఎందుకంటే ఫస్ట్ అది ఆయన చిత్తం నెరవేరాలి. ఆయన చిత్తం ప్రతి ఒక్కరికి వాక్యం అందించబడాలి. మళ్ళీ మనం వాక్యం చెప్తున్నామా, ఏ విధంగా చెప్తున్నాం, అసలు ఏం చేస్తున్నాము, నువ్వు ఆత్మలో మొత్తం తెలుసుకుంటే నేను చెప్పడానికి వచ్చే దేవుడు ఆత్మ నడిపింపు ఉండి వాక్యం చదువుతూ ఎక్కువ ధ్యాస పెట్టినప్పుడే నువ్వు దేవుని వాట క్లిక్ గా పెట్టవచ్చు. అప్పుడు అందరూ వినడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. మళ్ళీ నిరీక్షణ లేకుండా మనం ఏమి నిరీక్షణ గల వారై సంతోషించవచ్చు. మనం నిరీక్షణ కలిగి సంతోషించాలి. కష్టాలు వస్తున్నాయి కదా, కొంచెం మట్ట జరిగిందా, ఇట్లా జరిగింది కదా అని చెప్పి పేషెంట్ గా ఉండకుండా మనము పేషెంట్ గా ఉన్నామని చెప్తుంది మనకి. రిజాయిసింగ్ ఇన్ హోప్ ఎట్లా నిరీక్షణ గలవారే సంతోషించాలన్నమాట. ఎప్పుడు అంటే రిజాయిసింగ్ ఇన్ హోప్ ఉంది మనకి, మనందరికీ దేవునిలో ఉంది. వాళ్ళు ఇంకా పేషెంట్ ఉంది, హోప్ ఉంది. పేషెంట్ లేదు, కొంతమందికి పేషెంట్ ఉంటే హోప్స్ ఉన్నట్లు. మనము ఏమున్నాం ఇప్పుడు, మనము దేవుని విశ్వసించి ఆయన సేవ చేసిన వాళ్ళం మనమైతే ఇంకా కేర్ఫుల్ గా ఉండాలి. మన దేవుడు మాట్లాడుతున్నాం. కానీ ఇది మనకి చేయడం కొంచెం కష్టమే ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే మనము దేవుని సమర్పించుకున్న తర్వాతకు మళ్ళీ ప్రాక్టీస్ లో పెట్టినప్పుడు మనకి సాధ్యం ఉంటుంది. దేవుడే ఇస్తా ఉంటాడు ఆ శక్తి. మనకు శ్రమలు వచ్చినాయి కదా అని నిజంగా దేవుని కొన్నిసార్లు ఎంతెంత వాక్యం ఎక్కువ చదువుతుంటే అంతమంది శ్రమలు సైతం పెడతా ఉంటాయి. ఏదంటే ఇవాళ వాళ్ళకి విడుపు ఉండద్దని, శరీరం దాంట్లో పడిపోవాలి, నిద్రపోవాలి, ఇంకేదేం చేయాలి, అట్లా ఉంటా ఉంటుంది. శ్రమ మనం చాలా ఓర్పు కలిగి ఉండాలన్నమాట. ప్రార్థన అందరూ పట్టుదల కలిగి నిజంగా చెప్పాలంటే నేను కూడా చాలాసార్లు నేను ఇంతగానో అసలు చేయలేదు. నేను ఒక్కోసారి ఏమనుకుంటా, ప్రభావం మళ్ళీ నాకంత భారం రావట్లేదు, అంత మనసు రావట్లేదు అని ఒక్కోసారి నిజంగా ఇప్పుడు సోమపోతులాగా ఒక్కోసారి పడుకుంటా ఉంటాం. ప్రార్థన ఎందుకు పట్టుదలలో ఉండకుండా మనం ఒకసారి అంటే విశ్వాసం కూడా మనకు ఉంటుంది. దానికోసం మనం మనకి నిజంగా పట్టుదల ఉంటే నువ్వు ప్రార్థనలో అది విడిచిపెట్టి మళ్ళీ ప్రార్థిస్తావు. మనకు తెలుసు దేవుడు విన్నాడు, మన వాక్యం మనకి ఇస్తాడు, దేవుడు అనుగ్రహిస్తుంది. ఇట్లా మళ్ళీ మనము వదిలేస్తాం, వదలకుండా మళ్ళీ చేయాలి. చేస్తున్నాం అంటే పట్టుదలతో మనం చేయాలన్నమాట. బిలీవ్ చేస్తాము, ట్రస్ట్ కూడా చేస్తాము. ఇంకా పట్టుదల కూడా ఉండాలి మనకి. యూ బిలీవ్ దట్ గాడ్ విల్ గివ్ యూ, ట్రస్టెడ్ దట్ గాడ్ has given and will give you, but you should also have faith అంటే డిటర్మినేషన్ టువర్డ్స్ దట్. మనకి పట్టుదల అందులో ఉండాలన్నమాట. ప్రార్థన చేసే దాంట్లో అడిగేసినా కదా, ఈరోజు అడిగేసిన వాళ్ళు రేపు అడగాలి, ఎన్నిసార్లు అడగాలి ప్రార్థనలు అని అట్లా ఉండకుండా పట్టుదల కలిగి ప్రార్థిస్తూ ఉండాలంట. అయితే దేవుడు 13వ అధ్యాయంలో పరిశుద్ధుల అవసరములలో పాల్పొందుచు శ్రద్ధగా అత్యధ్యము ఇచ్చుచుండుడి. మనకి దేవుడు అంటుంది మనం ఒకరికొకరు ఎట్లుండాలంటే మనము ఆ శ్రద్ధ కలిగి ఒకరినొకరు మనం జరిగినప్పుడు ఒకరినొకరము కన్సర్న్ గా ఫీల్ అవుతాం. ఒకరినొకరు ఏమి జరిగినప్పుడు వాళ్ళకి ఆదరణ, వాళ్ళకి వాళ్ళకి మనము ఒక హాస్పిటాలిటీగా ఉన్నాం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పలకరించి వాళ్ళతో మాట్లాడి పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుతున్నామన్నమాట. ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఈ సేవకులు ఇప్పుడు మనం ఒకటే ఈమె కూడా దేవుని నమ్ముకుంది, నేను నమ్ముకున్నా కదా అనేసి మనం మళ్ళీ ఆమె చేసుకుంటది కదా, ఆమె దాన్ని సరిపోతుంది అట్లా లేదు. ఇక్కడ దేవుడు అదే అంటుంది, మనమందరం మనమందరం ఒకటే శరీరం బాగా దేవుని శరీరం. ఇప్పుడు
చెప్తున్నా మీరందరూ ఒక్కొక్క అవయములు ఒక్కొక్కరికి ఒక్కొక్క అవయవం అయితే మళ్ళీ మనకి అవసరం పడుతుంది. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ కృపావరం ఉందనుకో, మరి ఇంకో సిస్టర్ బాలినప్పుడు నేను ప్రార్థన చేయాలి కదా. అలా సిస్టర్ ప్రవచిస్తుంది ఆ పట్ల మీకు పట్ల దేవుడు ఇచ్చినప్పుడు దేవుడు పరిశుద్ధంగా దేవుడు మాట్లాడినప్పుడు తను ప్రవచిస్తుంది. ఇంకా అంటే షేరింగ్ కూడా మనకు ఉండాలన్నమాట. ఇది దేవుడు మాట్లాడుతుంది. మనం సేవకులమే, మనం అందరం దేవునప్పుడు మేమందరం మిమ్మల్ని హింసించే వారికి దీవించుడి కానీ చెప్పింపవద్దు. మిమ్మల్ని చూడండి, ఇప్పుడు దేవుడు ఎంత మంచి చెప్తున్నాడు. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి. ఇప్పుడు ఎవరన్నా మనని హింసిస్తే మనం దీవిస్తామా? అసలు దీవించడు. దేవుడు ఈరోజు మాత్రం అది మాట్లాడుతున్నాడు. దేవుడు హింసించడు. మళ్ళీ హింస చేస్తా ఉన్నప్పుడు మనం చూస్తాం మనము దేవుని స్తోత్రం, దేవుడు నేను దీవించుగాక అని అంటామా? కానీ దేవుడు అంటుంది దీవించుడి కానీ చెప్పిపోవద్దు. శపిస్తాం, కొంతమంది శపిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒకవేళ ఏ మనిషికైనా సరే మన దాంట్లో ఇంకా దేవుడు సేవలో ఇంకా జాగ్రత్తగా చెప్పు. మనం ఎట్లుండాలంటే ఆ కోపం అనే ఆత్మ మనలో ఉండొద్దు అన్నమాట. ఒక ఆత్మ అని చెప్పి మనం తెలుసుకున్నాము. అయితే ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు క్విక్ గా మనం ఏం చేస్తామంటే వేళ్ళను అబ్బాయి ఇట్లా చేసి వాడికి అట్లనే కాని అని అట్లా మనము చెప్పిస్తూ ఉంటాం చాలా మంది. కానీ మనము అట్లా అనకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు వాళ్ళని దీవించాలమంటాడు. వాళ్ళు ఎంత హింస అంటే తెలుసుగా మాటికి మనం నొప్పించడం అట్లా హింస పెట్టిన వాళ్ళని కూడా మనం దీవించమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. కానీ మనం చాలా శారీరకంగా ఉంటే మాత్రం నువ్వు చేయలేవు ఆ పని, దీవించలేవు. ఆత్మీయంగా ఉండి శరీరాన్ని నువ్వు దేవునితో చెప్పుకున్నప్పుడు అప్పుడు జరుగుతామట, నువ్వు దీవించగలుగుతావు. అప్పుడు మనకి ఏం బాధ అనిపించదు ఇంకా. ఎందుకంటే మనకు అట్లా ఏమంటుంది, మన వి విల్ బి హ్యాపీ ఇన్ ద లార్డ్. దేవులో సంతోషంగా ఉంటాం కాబట్టి మనకి ఇట్లాంటి శరీరం చేసిన హాని మనకి మాత్రం కూడా ఇట్లాంటి విషయాలు ఏం తగ్గలేవు అన్నమాట. ఏమి కూడా మనం ఫీల్ అవ్వలేము. అందుకే దేవుడు ఫస్ట్ వస్తే మనకి అదే మాట్లాడుతుంది. ఫస్ట్ మనం శారీరకంగా ఉండకుండా దేవుని సమర్పించుకుంటే నువ్వు తగ్గించుకోగలుగుతావు. నువ్వు దేవుడు చెప్పే మాటలని దాని ప్రకారం నడవగలుగుతావు. దేవుడు అదే మాట్లాడుతుంది అంటుంది ఈ రోజు. ఇంకోటి ఏమంటే సంతోషించే వాళ్ళతో సంతోషించుడి. ఇప్పుడు ఎవరైనా సంతోషంగా ఉంటే వాళ్ళే సంతోషించాలి, వాళ్ళతో మనకు బాధ ఉన్నా కూడా. అయితే కొన్నిసార్లు నాకు ఈ ప్రాబ్లం ఉంది కానీ ఏదో సంతోషించాలని అనుకుంటాము. కానీ దేవుడు స్పష్టంగా చెప్తున్న ఈ రోజు నువ్వు ఇందులో సంతోషించు వాడితో సంతోషించుడి. మనం పోయి వాళ్ళ సంతోషంలో పోయి ఈ ప్రాబ్లం చెప్పుకుంటే ఏడ్చుకుంటే వాళ్ళని ఏడిపించడం కాదు. మనము వాళ్ళ సంతోషంలో సంతోషించాలా, హృదయపూర్వకంగా సంతోషించాలా, దేవుడికి మహిమ కలగాలని దేవుడికి మనం చెప్పాలా. అంటే ఆల్ గ్లోరీ టు గాడ్ అన్నమాట. ఆ విషయం మనం వాళ్ళకి షేర్ చేయాలి అక్కడ. ఇంకోటి ఏంటంటే ఏడ్చేవారితో ఏడుగుడి. ఎవరైనా ఏడిస్తే వాళ్ళతో ఏడవగలుగుతామా? కొంతమంది ఇంట్లో ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు చూస్తూ ఉంటాం కదా, ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అయ్యారు అనుకో, ఇంకేమన్నా వచ్చి జ్వరం వచ్చి ఇంకేమన్నా వాళ్ళ దగ్గర పోయి నవ్వుకుంటే మనము నీకు అట్లే మంచిగా నవ్వగలుగుతుంది. చాలా మంది నవ్వుతారు. కొంతమంది ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమ ఉండదు కాబట్టి చాలా మంది జరుగుతుంది. కానీ దేవుడు అంటున్నాడు ఏడ్చువాటి ఏడుగుడి, మీరు ఒకరితో మనస్సు కలిగి ఉండుడి. మరి ఎప్పుడు వస్తుంది అట్లా ఏడుపు? ఒకరిని చూసి ఒకరిని ఏడుపు ఎప్పుడు వస్తుంది? వాళ్ళు ఇంత శ్రమలో పోయినప్పుడు మనకు ఆ టైంలో మనకు కూడా దుఃఖం వస్తుంది, బాధ కూడా చనిపోయినప్పుడు అక్కడ వాళ్ళు ఏడ్చడం దేవుడు కూడా ఏడ్చడు. అంటే ఏడ్చే వాళ్ళకి దేవుడే అంటే ఆయనకు వచ్చింది దేవుడు ఏడ్చిన ఆత్మ అదే ఒకరినొకడు మనసు కలిగి, ఆ మనసు ఉన్నప్పుడు మనసు కలిగి ఉంటే మనకు ఆ విధంగా జరుగుతూ ఉంటది. మనము వాళ్ళని నోదాచుకుంటూ మనకు కూడా ఏడుపు ఉంటది. హెచ్చు వాటి ఎందు మనసు చక్క, తగ్గు వాటి ఎందు మనం హెచ్చు వాటిని ఎప్పుడు మనసు పెట్టకూడదు అనమాట. ఎప్పుడైనా హెచ్చింపబడాలి. నేను ఈ రోజు ఇది చెప్తున్నది జరిగిన హెచ్చింపబడాలన్నీ అందరు పోడాలని చెప్పి చేస్తూ ఉంటాం కొన్ని విషయాలు. అట్లా చేయకుండా తగ్గించు వాటి అన్ని ఆసక్తులు అయ్యి ఉండాలంటారు. ఎప్పుడైనా మీకు మీరే బుద్ధిమంతులమని అనుకున్నవద్దు. ఈ రోజు చెప్తాం దేవుడు మనతో మాట్లాడుతుంది. మనం ఇంత సేవ చేస్తే ఇంకా మనం అయినా తగ్గించుకోండి అనమాట. మనకన్నా తక్కువ చెప్పే వాళ్ళైనా ఎక్కువ చెప్పాలైనా వాళ్ళ ఎక్కడ పోయినా ప్రతి విషయంలో ప్రతి దగ్గర కూడా మన దేవుడు అంటూ మనం హెచ్చు వాటి అందు మనసు ఉంచొద్దన్నమాట. అస్సలు నాకు వాళ్ళకంటే ఎక్కువ తెలుసు అనుకోదు. అది ఏమంటారు, దాన్ని నువ్వు హెచ్చించుకుంటావు, నీకు నువ్వే హెచ్చించుకుంటావు. కానీ తగ్గించుకుంటూనే ఉన్నానమాట. మనం చాలా మంది మనుషులము, మనకి మనమే బుద్ధిమంతులం అనుకుంటాం, మనకి మనమే అన్ని చేసుకోవడం అనుకుంటాం. కానీ
అది ఏమాత్రం అసలు ఆ దేవుడు అసలు అట్లా అనుకోవడం దేనికి అసలు ఇష్టం ఉండదు మనం. ఎందుకంటే ప్రతి ఒక్కరు దేవుడి విషయాలు ప్రతి ఒక్కరు సమానమే. అది ఆయన ఇచ్చిన కృప వలన. ఆయన కృప లేకపోతే మనకి అవన్నీ ఏముండో మనం ఏం చేయలేము అన్నమాట. బుద్ధిమంతులం అంటే ఆ దేవుడు ఇయ్యని బుద్ధి ఎక్కడొచ్చి మనం బుద్ధి ఎక్కడవుతాం అక్కడ ఆయన ఇస్తేనే కదా. ఆయన జ్ఞానంలోనే నడుపుకోబోతున్నాం. ఆయన ఇచ్చిన బుద్ధిలోనే మనం ఉంటున్నాం. అంటే దేవుడు మనకి ఇచ్చిందట. అంత గొప్ప అంతా ఆయనదే. మళ్ళీ మనం అక్కడ అసలు ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ దావీదు మహారాజు మళ్ళీ ఆయన గొర్రెల కాపరిగా ఉండి మళ్ళీ ఆయన రాజుగా అయినప్పుడు మళ్ళీ రియల్ గా ఆయన రాజుగా ఆయనంతలా ఆయన యుద్ధం చేసినట్టు లేదు కదా. ఆయన దేవుడే చేస్తుంది. ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం. నేను ఇక్కడ వాక్యం చెప్తుంటే అది కూడా దేవుని చిత్తంలోనే ఉన్నాం. దేవుని చిత్తం ద్వారా జరుగుతుంది. ఆయన చిత్తం ద్వారానే నాకు జ్ఞానం. ఆయన చిత్తంలోనే మనం ప్రతి ఒక్కరము ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. నేను నిజంగానే మంచి ఆరోగ్యం ఫుడ్ తిన్నందుక అంటే అట్లాగా నేనేమంటున్నా అంటే దేవుడే మాట్లాడుతున్నాడు. అది కూడా దేవుడు దీవిస్తేనే కదా మనకి అది మనకి మనం శక్తి దాంట్లో ప్రోటీన్స్ మనకు అందుతాయి. మనము ఎనర్జీగా ఉండగలుగుతాం. ప్రతి విషయం కూడా మనం అనుకోవడానికి లేదు. మనమే బుద్ధిమంతులం అనుకోవడానికి లేదు. మనమే గొప్ప అని అనుకోవడానికి లేదు. హెచ్చించుకోబడాలని మా విషయంలో ఎప్పుడు కూడా ఉండకూడదు. మనం చాలా మంది మనము అనుకుంటాం మన మనుషులం కాబట్టి జరుగుతూ ఉంటాయి కొన్ని విషయాలు. బట్ దేవుడు మనతో మాట్లాడుతాం ఖచ్చితంగా అంటుంది. మనము అస్సలు కూడా హెచ్చు దాని మీద అస్సలు కాన్సన్ట్రేషన్ పెట్టకూడదు. తగ్గించుకునే వాటి ఏమీ ఉండాలన్నమాట. అది మనకి కొంచెము బాధనే ఉండొచ్చేమో కానీ కొంతమంది తట్టుకోలేరు. కొంతమంది ముంగట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఫస్ట్ టైంకి వచ్చిన అనుకో, ఇంకో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎవరికైనా వచ్చినప్పుడు కొంతమంది అరే నేను రాలేదు అని నేనే ఫస్ట్ టైం కావాలి, నేనే బుద్ధిమంతుని అనుకోకుండా వాళ్ళ సంతోషాలని ఉంటే సంతోషంలో పార్టిసిపేట్ చేసి తగ్గించుకొని అవును వాళ్ళు కూడా చాలా దేవుడు వాళ్ళని కూడా దీవించడం అని చెప్పి అనుకున్నప్పుడు తగ్గించుకున్న వాళ్ళమే అవుతుంది. తగ్గించుకున్నమే అవుతుంది మనం. దేవుడు అదే విషయమే అంటుంది. ఇది ఏ విషయంలో ఎక్కడైనా జరగవచ్చు. హెచ్చుతగులు ఏ విషయంలో ఉండొచ్చు. మన మాటల విధానం, వేసుకునే పద్ధతి, వాక్యం చెప్పే విషయము, తెలియని విషయం, ఇంకా వేరే విషయం మనము దేవుడు అదే చెప్పింది. ఏ విషయంలో కూడా మనం హెచ్చించే వాళ్ళగా అస్సలు అలాంటి విషయం మనసే పెట్టకుండా అనమాట. అది అప్పుడు చేసినావు అనుకో, నువ్వు అప్పుడు ఏమైతే సైతాన్ని నువ్వు సైతానికి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. అదే అవకాశం అని చెప్పి సైతాన్ని నిన్ను మంచిగా వాడుకుంటారు అప్పుడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని ఊచి ఆలోచన కలిగి ఉండండి. అనుకున్న జరగాల, నేను చెప్పింది నేను నడవాలా. అట్లా కాకుండా కీడుకు ప్రతి కీడు చేయకుండా మనం దేవుడు ఎన్నోసార్లు మనం ఆచరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ కొత్త నిబంధనలు, పాత నిబంధనలు మన దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడుతూ ఉంటారు. స్పష్టంగా దేవుడు శరీరధారికి ఉన్నప్పుడు కూడా ఈ వాక్యాలు ఎన్నో షేర్ చేసింది. దేవుడు మనకి చెప్తున్నమాట, కీడుకు ప్రతి కీడు ఎవ్వరు చేయొద్దు అనమాట. మనకి కీడు చేసి మనమైతే శరీరకంగా ఉంటే కనుక నీకు ఆలోచన కలిగి ఉంటే మాత్రం అట్లనే అనుకుంటాం మనం. నాకు జరిగింది వాళ్ళకి కూడా జరగాలి అట్లే అనుకుంటాం. మనం చాలా మంది కీడుకు ప్రతి కీడు జరగాలని చేయవద్దని చెప్తుంది. ఎంత శ్రద్ధగా మనుషులందరి దృష్టికి యోగ్యమైన ఆలోచన చేయాలి. మనకు ఫేవర్ ఉన్నది కాదు, మనుషులకి ఫేవర్ అయింది. వాళ్ళకి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. మనకు ఫేవర్ చేసేటట్టు మనకి ఉపయోగపడేలాగా కాకుండా వాళ్ళకి ఉపయోగపడేలాగా మనం అందరికి ఒక్కరికి కూడా కాదు, అందరం. అప్పుడు దేవుడు ఏక మనసు ఇచ్చిండు. ఏక మనసు ఉన్నప్పుడే మనం ఏం చేస్తాము, ఏక మనసుతో మంచి ఆలోచన. కానీ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ అది ఉండదు. ఇప్పుడు మన శరీరంలో బ్లడ్ అన్ని పార్ట్స్ ఒకటేలాగా, ఒకరొకరు వేరే వేరే ఉండదు. అదే అందుకే దేవుడు ఇక్కడ చెప్తుంది, ఇక్కడ మేము అందరం ఎట్లున్నాళ్ళు ఉంటే అన్ని విషయాలను ఇది అందరి దృష్టికి యోగ్యమైన వాటిని దాని తగ్గట్టు మనం మార్చుకొని ఆలోచన కలిగి ఉండాలని చెప్తుంది. దేవుడు ఇంకా 18th verse ఏమంటుండో, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా నుండు. అందరితో సమాధాన పడి ఉండాలా అట్లుగా మళ్ళీ అదే కూడా అంటుంది దేవుడు, మీ చేతనైనంత వరకు మనము అందరితో సమాధానంగా కలిగి ఉన్నామన్నమాట. సమాధానం పడకపోతే నువ్వు ఇక మనం ఏం ప్రార్థన కూడా చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అంటుంది, మనం ప్రార్థన చేసే ముందు మనం ఏం చేయాలా, ప్రార్థన చేసే ఫస్ట్ సమాధానం పడి కనుక నువ్వు ప్రార్థన చేయడం మనకి ఎన్నోసార్లు హెచ్చరించింది. మత్తయి మళ్ళీ
లూకాసు వార్తలో ఇంట్లో చాలా దగ్గర దేవుడు మనకి మాట్లాడిండు. సో నేను అందులో ఒకసారి మనం ఫస్ట్ వర్స్ చూద్దాము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధ దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఈ శరీరం ఇప్పుడు సజీవంగా ఉండే మనము మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలన్నమాట. సజీవంగా సమర్పించుకోవడం అంటే అందరూ అంటే అది కొంచెం కష్టమే. దేవుని ప్రేమించినప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి ఆయన పెట్టిన రక్తాన్ని, ఆయన మనకు పెట్టిన ప్రాణాన్ని జ్ఞాపకం చేసుకుని నీకు తప్పకుండా నువ్వు దేవునికి సమర్పించుకోగలుగుతావు. శరీరంలో సజీవ యాగముగా మనం దేవునికి సమర్పించుకుంటే మనసు మొత్తం ఆయనలో పెట్టి మన శరీరం అంతా ఆయన కంట్రోల్లో ఉంటుంది. అప్పుడు ఆయన నడిపిస్తూ ఉంటాడు అనమాట. ఆయన ప్రేమను బట్టి మనం నడుచుకున్నప్పుడు మనము తప్పకుండా సజీవ యాగముగా ఆయన శరీరులను సమర్పించుకోగలుగుతాం అన్నమాట. ఫస్ట్ ఇది మన హృదయంలో ఉందనుకో ఈ వాక్యం. ఇక్కడ ఈ వాక్యం ఫస్ట్ మనలో ఉంటే తప్పకుండా దేవుడు నెక్స్ట్ చెప్పిన వర్స్ అన్ని కూడా మనలో దేవుడు మన హృదయం నాటబట్టి దాని ప్రకారం నడవగలుగుతాం మనం. అందుకే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాం. మన శరీరంలన్నీ సజీవ యాగముగా దేవుని సమర్పించుకోవాలని చెప్తున్నాడు దేవుడు. మరి మనం నిజంగా సమర్పించుకున్నామా లేదా మరొకసారి పరీక్షించుకోమని చూసుకున్నాము. ప్రతి విషయంలోనూ శరీరకంగా ఉన్నవా, మనమన్నా శరీరకంగా ఉన్నామా, ఆత్మీయంగా ఉన్నామా అన్నది ఫస్ట్ చూసుకుని ఎన్నోసార్లు దేవుడు మనం హెచ్చరిస్తూ ఉంటారు. శరీరకంగా మనం ఉండకుండా ఆయన సమర్పించుకోవాలని చెప్పి దేవుడు మాట్లాడుతుంది. ఆత్మను సమర్పించు చాలా మంది అంటారు, అది విశ్వాసిస్తారు దేవుడు నడుచుకుంటారు, నా శరీరాన్ని ఒప్పు చెప్పుకోరు. శరీర ప్రకారము నడుస్తూ ఉంటారు అనమాట. అంటే శరీరంగానే అలా అలవాట్లు ఉంటే మన శరీర అలవాట్లు అదే ఫాలో అవ్వకుండా ఉంటారు దేవుని సమర్పించుకోకుండా. సో ఈ రోజు మనము అట్లే ఉంటే ఒప్పుకొని వదులుకొని సజీవ యాగంలో ఆయన సన్నిధిలో ఒప్పుకున్నాం, ఇలా సమర్పించుకున్నాడు. దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వించినాక ఆమె ప్రార్థన చేసుకున్నాము. ప్రార్థన స్తుతి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ, కృపా కనికరంగల దేవ, ఏసియా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఏసియా ప్రభా, అవును ప్రభా తండ్రి, మరి మేము ఇక్కడ ప్రభా శరీరంగా ఉంటున్నాము, ప్రభా ఆత్మీయంగా ఉంటున్నాము, ప్రభా పెరిగిన గొప్ప దేవుడు ప్రభా తండ్రి. శరీరం కూడా ప్రభా సజీవ యాగంగా ప్రభా శరీరాలు మీకు అప్పచెప్పుకోవాలి ప్రభా తండ్రి. మా అందరితో మాట్లాడి మాకు మార్పుడు జీవితం అనుభవించండి. ఏబీపీ వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకొని, మీ ఆన్లైన్ ప్రభాతం ప్రేయర్ మీటింగ్ వచ్చిన ప్రతి బిడ్డని మన ఫ్యామిలీని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా. రాని వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోండి. అనుకున్న ప్రతి ప్రభా ప్రాబ్లం తీసివేయండి ప్రభా. వాళ్ళు ముట్టి దీవించి ఆశీర్వదించండి ప్రభా. చదివిన వాక్యాన్ని ప్రభావిత వాక్యాన్ని నూరంతలుగా ఫలింపజేయండి ప్రభా. మీకు కృపను దయచేసి ప్రభు మీకు ఆశీర్వాదం అందరిపై దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మనోజ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్ ప్రైజ్ లార్డ్. మీరు ఆశీర్వాదం బ్రదర్. మన ప్రభుని యేసు ప్రభు కృప కిపిం బ్రదర్ కు, వాళ్ళ కుటుంబం అందరికీ దేవుని కృప సదాకాలం తోడు కాక. ఆమేన్ సార్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. మావి